ఏపీ అధికారుల్లో ప్రస్తుతం ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అటు ఐఏఎస్ అధికారులతో పాటు పలు శాఖల అధిపతుల్లోనూ టెన్షన్ మొదలైంది. దాంతో వారు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. పలువురు అధికారులు తమని రిలీవ్ చేయాలని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. అయితే వీటిని గమనించిన కొత్త సర్కార్ డెప్యుటేషన్, రిలీవ్, దీర్ఘకాలిక సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు జగన్కు అనుకూలంగా పనిచేసిన అధికారులపై కూడా కొత్త ప్రభుత్వం కన్నేసింది. దాంతో జగన్కు విధేయులుగా పనిచేసిన అధికారుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది. ఏపీ అధికారుల్లో ప్రస్తుతం ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అటు ఐఏఎస్ అధికారులతో పాటు పలు శాఖల అధిపతుల్లోనూ టెన్షన్ మొదలైంది. దాంతో వారు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. పలువురు అధికారులు తమని రిలీవ్ చేయాలని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. అయితే వీటిని గమనించిన కొత్త సర్కార్ డెప్యుటేషన్, రిలీవ్, దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు జగన్కు అనుకూలంగా పనిచేసిన అధికారులపై కూడా కొత్త ప్రభుత్వం కన్నేసింది. దాంతో జగన్కు విధేయులుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో ఎస్పెషల్లీ ఐఏఎస్ అధికారులు అలాగే వివిధ శాఖల అధిపతులతో పాటు జగన్కి వీర విధేయులుగా పనిచేసినటువంటి అధికారులు ఒకంత టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ సర్కారులో ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగడమే కాకుండా కొన్ని ఇబ్బందులకు కూడా గురి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారులో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధిపతులు వెంటనే రిలీవ్ అయిపోయి తమ మాతృ సంస్థలకు వెళ్లాలని చెప్పేసి, డిప్యుటేషన్లో రద్దు చేయాలని చెప్పేసి కొంతమంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే మరికొంతమంది దీర్ఘకాలిక సెలవుల్లో మంజూరు చేయాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇది గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటే గవర్నర్ డిప్యుటేషన్లు అలాగే దీర్ఘకాలిక సెలవులతో పాటు ఎవరైతే రిలీవ్ కావాలని చూస్తున్నారో వాటన్నిటి మీద కూడా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో ఒక్కసారిగా ఈ ఐఏఎస్ అధికారులు అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధిపతుల్లో ఒకంత ఆందోళన మొదలైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే జగన్కి వీర విధేయులుగా పనిచేసినటువంటి వీళ్ళంతా కూడా కొత్త ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, అలాగే ఆ లోకేష్ ఇద్దరు కూడా ఎవరైతే తమను ఇబ్బందులు పెట్టారో జగన్కి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి గతంలోనే చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఇప్పుడు తవ్వితే వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అంశాలు, అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళలో ఆందోళన మొదలైంది. మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈఓగా ఉన్న నాన్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి ఆయన రావడం జరిగింది. ఆయన నిబంధనలకు విరుద్ధంగా అంటే టీటీడీకి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి ఉండాల్సినటువంటి ఈఓ స్థానంలో కనీసం ఐఏఎస్ కూడా కానటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ డిఓగా నియమించినటువంటి పరిస్థితి నిబంధనలకు విరుద్ధంగా. సో ఆయన జగన్కి చాలా వీర విధేయుడిగా ఉంటూ జగన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలని ఢిల్లీలో చక్కబెట్టారని, లాబింగ్ చేశారని చెప్పేసి అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి వెంకటరామరెడ్డి కావచ్చు, అంతేకాకుండా వెంకటరమణారెడ్డి కావచ్చు, అలాగే తిరుపతికి చెందినటువంటి కూటమికి సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ధర్మారెడ్డి కూడా రిలీవ్ కావాలి, తన డిప్యుటేషన్ని రద్దు చేసుకొని నేను వెళ్ళిపోతాను కేంద్ర సర్వీస్కి, అలాగే దీర్ఘకాలిక సెలవు పెడతామని చెప్పినటువంటి పరిస్థితి. సో దీని మీద ఆయన దరఖాస్తు చేసుకుంటే ఆయన దరఖాస్తుని ప్రభుత్వం తిరస్కరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయనతో పాటు ఏపీ నుంచి రిలీవ్ చేయాలని చెప్పేసి గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి, అలాగే సమాచార శాఖ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, ఏపీఎస్ఎఫ్ ఎల్ఎండి మధుసూదన్ రెడ్డి, అలాగే పరిశ్రమల కార్పొరేషన్ ఎండిగా
సెక్రటరీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఉన్నటువంటి రామకృష్ణ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రావత్. సో వీళ్ళంతా కూడా తమను రిలీవ్ చేయాలి. అంతేకాకుండా డిప్యుటేషన్ రద్దు చేస్తే తాము వచ్చినటువంటి మాతృ సంస్థలు అంటే కొంతమంది తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారు, కొంతమంది కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చి జగన్కి వీర విధేయులుగా ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళంతా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ఇబ్బందులు తప్పేటటువంటి పరిస్థితి లేదు అనేసి గుర్తించిన తర్వాత సో వెంటనే రిలీవ్ చేయాలి, తాము వెళ్ళిపోతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం ముందుగానే పసిగట్టడంతో వెంటనే వాళ్ళ రిలీవ్ కావచ్చు, అంతేకాకుండా డిప్యుటేషన్లకు సంబంధించినటువంటి అంశాల మీద బ్యాన్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఇప్పుడు రిలీవ్ చేయాలి, వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో వాళ్ళతో పాటు ఆల్రెడీ కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద విచారణ జరుగుతుందనేసి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాటి నుంచి తప్పించుకునేందుకు వీళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళ దరఖాస్తులను తిరస్కరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.